all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ నేను మీతోటి డీమార్ట్లో కొన్ని కుక్వేర్ తీసుకుందామని అయితే వెళ్ళాము. అక్కడ ప్రైజెస్ చూసి నిజంగా షాక్ అయ్యాము. సో ఎవరైనా కొత్తగా కిచెన్ సెటప్ చేయాలనుకునే వాళ్ళు లేదంటే కిచెన్ ఆర్గనైజ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మేము పర్చేస్ చేసేటప్పుడు చేసిన మిస్టేక్స్ ఏంటి, అలాగే డీమార్ట్లో ఏమేమి తీసుకున్నామో అని డీటెయిల్గా షేర్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. మా ధన్వికి సమ్మర్ క్యాంప్ కూడా అయిపోయి హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు నేను తను లేవడానికి ముందు అర్లీగా లేచి వీడియో ఎడిట్ చేయగలిగితే మాత్రమే వీడియో షేర్ చేయగలను, లేకపోతే ఇంకా వీడియో షేర్ చేసే కుదరదు అనేసి 5 o'clockకి లేచేసి ఫస్ట్ థింగ్ వీడియో అయితే ఎడిట్ చేసేస్తున్నాను. ఇంకా నన్ను రీసెంట్గా మన వ్యూవర్స్ కొంతమంది అడుగుతున్నారు, మీరు వీడియో ఎడిటింగ్ అంతా దేంట్లో చేస్తారు అనేసి. లాంగ్ వీడియోస్ అయితే నేను ఫిల్మోరాలో ఎడిట్ చేస్తాను ల్యాప్టాప్లో. ఎందుకంటే లాంగ్ వీడియోస్ నాకు మొబైల్లో ఎడిట్ చేయడం అంతా కన్వీనియంట్గా అనిపించదు, అండ్ మన ఐకి కూడా చాలా స్ట్రెస్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇంకా యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం అయితే ఇన్షార్ట్ యాప్ యూజ్ చేస్తాను. అది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇంకా థంబ్నెయిల్ డిజైనింగ్ అయితే క్యాన్వా యాప్ యూజ్ చేసుకొని డిజైన్ చేస్తాను. నేను ఏ ప్రొఫెషనల్ థంబ్నెయిల్ డిజైనర్ దగ్గర ఏమీ డిజైన్ చేయించను. ఈ థంబ్నెయిల్స్ని కూడా మనం ఎలా డిజైన్ చేసుకోవాలని మన యూట్యూబ్లోనే చాలా వీడియోస్ ఉంటాయి. మనం సెర్చ్ చేస్తే కొంచెం ఓపిక్గా మనకి ఎలా కావాలో అలా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ వీడియో ఎడిటింగ్ గురించి కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ డీటెయిల్గా ఇస్తారు. మనకి ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో లేనిది ఏదీ లేదు కదా. సో యూట్యూబ్లోనే నేర్చుకుని యూట్యూబ్లోనే వీడియో షేర్ చేస్తున్నాను. ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు చాలా వీడియోస్ ఉంటాయి, సెర్చ్ చేసి చూసి స్టార్ట్ చేయండి. ఇక వీడియో ఎడిటింగ్ వర్క్ అంతా ఫినిష్ చేసి స్కెడ్యూల్ చేసి అంతా వర్క్ ఫినిష్ చేసేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేద్దామని, బ్రేక్ఫాస్ట్ తినేసి బయటికి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి పొంగల్ చేస్తున్నాను. మామూలుగా ఇన్ని ఇయర్స్లో కూడా పెళ్ళైన తర్వాత నేను రైస్ తోటి పొంగల్ మ్యాక్సిమం అంటే ఒక 2 to 3 times చేసింటా. ఎప్పుడు కూడా బ్రోకెన్ వీట్తోనే చేస్తాను. ఇంకా మా ఆయన అడుగుతూనే ఉన్నారు, రైస్తో పొంగల్ తిని చాలా రోజులు అవుతోంది అంటే ఇవాళ చేస్తూ ఉన్నాను. మామూలుగా మనం పొంగల్ చేసిన వెంటనే వేడిగా తింటే మంచి కన్సిస్టెన్సీ ఉంటుంది. కొద్దిగా చల్లగైనా గట్టిగా అవుతూ ఉంటుంది కదా, అస్సలు తినడానికి బాగుండదు. అలా ఉండకూడదు అంటే ఇవాళ నేను చెప్పిన మెథడ్లో అయితే ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చేసిన కాసేపటికి కూడా కన్సిస్టెన్సీ అలాగే ఉంటుంది. నేను ఎప్పుడు హాఫ్ ఆఫ్ ద రేషియో తీసుకుంటాను. అంటే 1/2 గ్లాస్ పెసరపప్పు, 1/2 గ్లాస్ రైస్, ఇదే రేషియోనే ఫాలో అవుతాను. కుక్కర్లో ముందుగా పెసరపప్పు, రైస్ రెండింటినీ కూడా దూరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, దాంట్లో మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత బాగా వాష్ చేసేసి 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలంటే 1 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, జీలకర్ర వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకోవాలి. కుక్కర్లో కంప్లీట్గా ప్రెషర్ పోయాక ఫైనల్గా పోపు వేసుకోవాలి. ఈ పోపు కోసం ప్యాన్లో 1 or 2 teaspoon నెయ్యి యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసిన క్యాష్యూస్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మినపప్పు, ఆవాలు వేసుకొని ఇవి కొద్దిగా చిటపట్లాడాక ఇందులోకి కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కంపల్సరీ, ఇది యాడ్ చేస్తే పొంగల్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఫైనల్గా నేను పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మామూలుగా పెప్పర్ని మనము పొంగల్ కుక్ చేసేటప్పుడు అంటే ప్రెషర్ కుక్కర్కి యాడ్ చేస్తాం కదా, కాకపోతే మా ధన్వికి తినేటప్పుడు పంటి కింద తగిలితే ఘాట్ ఎక్కువైపోయి ఫుడ్డే వదిలేస్తుంది. అలాగే మనం కూడా ఈ మిరియాలను వస్తే పక్కన పెట్టేస్తుంటాం, నమిలి తినము. సో దానికి ఉన్న బెనిఫిట్స్ ఏమి మనకు అందవు అనేసి నేను మామూలుగా అయితే డైరెక్ట్గా పొంగల్లో యాడ్ చేయకుండా ఇలా పోపు వేసేటప్పుడు పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తా. సో దానికి ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనకు వస్తాయి. అలాగే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా పోపులో వేయడం వల్ల. సో దట్ ఏ ప్రాబ్లం లేకోకుండా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకు అందుతాయి. ఇలా ఈ పొంగల్లోకి పోపు వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్. ఇది చల్లగైనా కూడా గట్టి పడదు, ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇవాళ పల్లీల చట్నీ అయితే చేసా. చాలా టేస్టీగా ఉంటుంది, పొంగల్కి బెస్ట్ కాంబినేషన్.
ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోయి డీమార్ట్కి అయితే బయలుదేరాము. ఆల్మోస్ట్ 15 డేస్గా ఫుల్ వర్షాలు, ఎండ్ అనేదే లేదు. కాసేపు లైట్గా అలా సన్ బయటకు వస్తారో లేదో మళ్ళీ ఇమీడియట్గా డ్రిజిల్ అవుతోంది. అండ్ ఈ టైంలోనే కదా అన్సీజనల్గా ఇలా వర్షాలు పడితే కోల్డ్, కాఫ్, ఈ ఫ్లూ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు మళ్ళీ కరోనా భయం పెట్టేస్తున్నారు, కరోనా స్టార్ట్ అవుతుంది అనేసి. కరెక్ట్గా అదేంటో ఇయర్లో సీజన్ చేంజ్ అయ్యే టైంకి ఫ్లూ స్టార్ట్ అయిపోతుందా, అదే టైంలో కరెక్ట్గా కరోనా వస్తుందని న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. అసలు ఇది ఫ్లూనో కరోనానో తెలుసుకోలేక ఎంత ప్యానిక్ అయిపోతాం కదా. చిన్న దగ్గు జలుబు వచ్చిన కరోనా ఏమో అనేలాగా భయం వచ్చేస్తుంది. అందులో ఇంకా బయటికి వెళ్ళాలంటే భయపడేలాగా అయిపోతుంది సిచ్యువేషన్ అయితే. మేము అందుకే అట్లీస్ట్ మార్నింగ్ టైంలో అయితే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుందేమో అనే హోప్ తోటి వెళ్తున్నాం. చూడాలి ఎలా ఉంటుందో ఏమో. ఇకపైన వీలైనంత వరకు బయట వెళ్ళడం అవాయిడ్ చేయాలని అయితే అనుకుంటున్నాము. ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వచ్చినా మాస్క్ వేసుకోవడము, వెళ్ళి రాగానే బాగా హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇలాంటి బేసిక్ హైజీన్ ప్రాక్టీసెస్ ఫాలో అయితే ఎంతో కొంతవరకు ఆ ప్యానిక్ అయితే తగ్గుతుంది. మీరు కూడా ఇవన్నీ తప్పకుండా ఫాలో అవ్వండి. మేము డీమార్ట్కి వెళ్తున్నప్పుడు ఆన్ ద వేలోని విశాల్ మెగామార్ట్ కనిపించింది. నేను ఒకప్పుడు ఎవరిదో వ్లాగ్లో చూసా, ఈ విశాల్ మెగామార్ట్లో గార్మెంట్స్ అని బాగుంటాయి, అంటే మంచి ఫ్యాబ్రిక్ ఉంటుంది, కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి, కిడ్స్కి మంచి కలెక్షన్ ఉందని అయితే చూశాను. సరే ఎలాగో దారిలోనే కదా ఒకసారి చూద్దామని అయితే వెళ్ళాము. బట్ చూడడానికి అంటే బాగున్నాయి మెటీరియల్ అన్నీ కూడా, అందులో కొన్ని మాకు నచ్చాయి. కాకపోతే ఇక్కడ మాకు నచ్చనిది ఏమి అంటే స్టాఫ్ అస్సలు రెస్పాన్స్ బాగాలేదు. అదేంటి ఈ బ్రాంచ్లో ఇలా ఉన్నారా లేకపోతే మిగతా బ్రాంచ్లో ఇలా అని తెలీదు, కానీ ఏ డౌట్ వచ్చి అడిగినా కూడా అస్సలు రెస్పాండ్ అవ్వడం లేదు. అండ్ అన్నీ మిక్స్ చేసేసారనమాట. ఏజ్ అకార్డింగ్గా, సైజ్ అకార్డింగ్గా అస్సలు లేదు. ఈవెన్ ప్రైజెస్ పైన ఒకటి మెన్షన్ చేసి ఉంటారు, యాక్చువల్గా అక్కడ ఉండే క్లాత్స్ ప్రైస్ వేరే ఉంటాయి. పిలిచి అడిగినా కూడా ఎవరు రెస్పాండ్ ఇవ్వలేదు. మా ఆయనకు చాలా కోపం వచ్చేసింది. ఆయనకు మామూలుగానే కొంచెం కోపం ఎక్కువే, అందులో అన్నిసార్లు పోయి పిలిచినా కూడా వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. మీరే చూసుకోండి, మీరే వెతుక్కోవాలి, ఇన్ని బట్టలు ఉన్నాయి కదా అన్నట్టుగా మాట్లాడారు. సో అస్సలు నచ్చలేదు. కొన్ని సెలెక్ట్ చేసినా కూడా ఏవి తీసుకోకుండా వచ్చేసాము. ఇంకా ఏదైనా సరే మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, బిజినెస్ పెడుతున్నాం అంటే కస్టమర్ సర్వీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏ ఫీల్డ్ అయినా సరే, అది చిన్నది కానీ పెద్దది కానీ. ఇప్పుడు కస్టమర్స్ వెళ్తాము, మనకున్న డౌట్స్ వాళ్ళు క్లియర్ చేయలేదు అంటే ఇంకా ఏం వర్త్, అక్కడ కొనాలనే ఇంటెన్షన్ కూడా ఉండదు కదా. చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. ఇంకా ఏమీ తీసుకోలేదు అక్కడైతే. అనవసరంగా టైం వేస్ట్ చేసాము అనుకొని ఇంకా డీమార్ట్కి అయితే బయలుదేరాము. ఇక్కడికి వస్తే మేము అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. అసలు ఎంట్రీలోనే పార్కింగ్ లేదు, ఫుల్ అయిపోయింది పార్కింగ్ అన్నారు. ఇంతమంది ఉన్నారా బాబోయ్ అనుకున్నాం. వెళ్ళిపోదాం అనుకున్నాము. సరే ఒకసారి ఇంత దూరం వచ్చాం కదా, మా ఇంటి నుంచి డీమార్ట్ చాలా దూరము, సరే ఇంత దూరం వచ్చాం కదా చూసుకొని పోదాం ఒకసారి అనేసి అయితే వచ్చాము లోపలికి. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి అంతా గ్రాసరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అక్కడ ఎలా ఉన్నారంటే కనీసం ఐటమ్ ఏదేని చూసే అంత గ్యాప్ కూడా లేదు, అంతమంది ఉన్నారు. చూడగానే వద్దు, అసలు ఇక్కడికి వెళ్ళడం వద్దు అనేసి డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏంటి అంటే కిడ్స్వి, విమెన్, మెన్స్ గార్మెంట్స్ అయితే ఉంటాయి. మా ధన్వికి ఫుల్ ప్యాంట్స్ కొనాలనేసి చూస్తున్నాము, ఏమైనా బాగుంటే తీసుకుందామని అయితే వచ్చాము. ఇక్కడ ఎంట్రీలోనే హెయిర్ యాక్సెసరీస్ ఉన్నాయి. ఇంకా గర్ల్ బేబీ ఉన్నప్పుడు ఎన్ని హెయిర్ యాక్సెసరీస్ ఉన్నా సరిపోవు. అవన్నీ మిస్ చేసుకొని వస్తుందో స్కూల్కి వెళ్ళినప్పుడు లేదా బయట ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు. అస్సలకి ఎన్ని కొంటూ ఉంటామో అన్నీ మిస్ అవుతూనే ఉంటాయి. అందులో నేను కొంచెం పర్టికులర్ కొద్దిగా సాఫ్ట్గా ఉండేలాంటి హెయిర్ బ్యాండ్స్, ఈవెన్ క్లిప్స్ కూడా బాగా సాఫ్ట్గా ఉండేవే యూజ్ చేస్తాను. లేకపోతే హెయిర్ ఈజీగా స్ప్లిట్ అయిపోతుంది, వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో అంటే హెయిర్ క్వాలిటీ అంతగా ఉండదు అనేసి కొన్ని బాగుంటే కొన్ని హెయిర్ యాక్సెసరీస్ కూడా తీసుకున్నాము. ఇంకా నా ఉమెన్స్ కలెక్షన్ కూడా బాగానే ఉన్నాయి, పర్లేదు, కొంచెం మంచి మెటీరియలే ఉంది. ప్రైజెస్ కూడా అఫోర్డబుల్ రేంజ్లోనే ఉన్నాయి. ఇక్కడ కొన్ని డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి 499కే. ప్రాబ్లం ఏంటి అంటే డ్రెస్ మెటీరియల్ బాగుంది, బట్ దాన్ని స్టిచ్ చేయడానికి ఇక్కడ మినిమం బేసిక్ 1200, 1300 అలా ఉంటుంది. ఒక డ్రెస్ తీసుకొని దాన్ని స్టిచ్ చేయించి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వర్క్స్ కావాలంటే దగ్గర 2,500 అవుతుంది. దాని బదులు మంచిగా కార్డ్ సెట్స్ కానీ లేకపోతే సపరేట్ టాప్, ప్యాంట్స్ లేదంటే కుర్తా ఇలా సపరేట్గా తీసుకోవచ్చు. మంచి ఫిట్టింగ్, క్వాలిటీ బాగుంటాయి కదా అని నేను ఎప్పుడు ఇలా కుట్టించుకొని స్టిచ్ చేసేలాంటి మెటీరియల్స్ అస్సలు తీసుకోను. ఇంకా ఇక్కడ మా ధన్వి దగ్గర ఉండేలాంటి సేమ్ ప్లేటే కనిపించగానే ఇది నా ప్లేట్ తీసుకుందాం అంటోంది. తనకు కూడా ఆల్మోస్ట్ ఒక 2 to 3 ప్లేట్స్ ఇక్కడే తీసుకున్నాము. ఒక 2 years బ్యాక్ వచ్చున్నాం, అంటే కరోనా తగ్గిన తర్వాత అప్పుడు స్టార్టింగ్లో వచ్చున్నాము. చాలా బాగా మెయింటైన్ చేశారు అప్పుడైతే, క్వాలిటీ ఈవెన్ కిచెన్ కలెక్షన్ అంతా చాలా బాగున్నాయి. అప్పుడు వచ్చాం, మళ్ళీ 2 years తర్వాత ఇప్పుడే రావడము.
ఈసారి ఏం మాకు అనిపించింది అంటే ఓకే ఉన్నాయి కానీ ఐటమ్స్ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. ఈవెన్ డీమార్ట్లో కూడా స్టాఫ్ చాలా తక్కువగా ఉన్నారు. మనకి ఏమైనా డౌట్స్ వచ్చినా అడగడానికి ఎవరు అక్కడ కనిపిరు. చాలాసేపు వెయిట్ చేసినా కూడా ఎవరు రారు. రెస్పాన్స్ కూడా అంతగా ఇవ్వడం లేదు. అన్నీ మిస్ప్లేస్ అయి ఉన్నాయి. ఏవి ఎక్కడ ప్రైస్ ట్యాగ్ ఒకటి ఉంటే యాక్చువల్ ప్రైస్ వేరే ఉంటుంది. సో నార్మల్గా మనం వెళ్ళి వెతుక్కోవడానికి చాలా కష్టం అనిపించింది. ఇంక అందుకే ఏవి ఎక్కువ కొనడానికి వెళ్ళలేదు. ఇంకా నా హ్యాండ్ బ్యాగ్ గురించి కూడా అడుగుతుంటారు కదా, నా స్లింగ్ బ్యాగ్ ఇక్కడే తీసుకుంది. అంటే డీమార్ట్లోనే 2 years బ్యాగ్ తీసుకున్నాను. అది క్వాలిటీ చాలా బాగుంది. ఈసారి ఉంటే మీకు చూపిద్దాం అనుకున్నా కానీ ఈసారి ఆ కలెక్షన్ అయితే లేదు. ఇంకా నెక్స్ట్ ఫ్లోర్లో కిడ్స్ స్టేషనరీ, అలాగే హోమ్ డెకరేటివ్ ఐటమ్స్, కిచెన్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను కూడా కొన్ని డైనింగ్ టేబుల్ మీద, అలాగే కిచెన్లో కొద్దిగా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ లాంటివి ఉంటే బాగుంటుందని చూస్తున్నా. బట్ ఏవి నచ్చలేదు అంతగా. ఈ ఫ్రూట్ బాస్కెట్స్ అయితే ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి చూడడానికి. కాకపోతే పైన క్లోజ్ చేసే లాంటిది ఉంటే బాగుంటుంది. ఫ్రూట్ ఫ్లైస్ ఇలాంటివి ఏమి రాకోకుండా ఉంటుంది, దుమ్ము కూడా పడకుండా ఉంటుంది. ఇంకా ఈ క్యాండిల్స్, సెంటెడ్ క్యాండిల్స్ ఇవన్నీ ఉన్నాయి. నాకు బాగా షాకింగ్ అనిపించిన విషయం ఏంటి అంటే ఇక్కడ గ్లాస్ వేర్ చాలా తక్కువ ప్రైస్కి ఉంది. ఇవన్నీ ఓవెన్ ఫ్రెండ్లీ, ఫ్రిడ్జ్ ఫ్రెండ్లీ, అలాగే మనకు మంచిగా క్లోజ్ చేయడానికి లిడ్ వచ్చింది. ఇవన్నీ ఎంత తక్కువ ప్రైస్ అంటే 69, 79, కొన్ని 49 రూపీస్కే ఉన్నాయి. ఇలా ఆల్మోస్ట్ 1 లీటర్వి కూడా మనకు 120, 130 రూపీస్కి ఇలా వస్తుంది. నేను అమెజాన్లో తెప్పించాను కదా, ఇంతకుముందు కిచెన్ ఆర్గనైజేషన్ వీడియోలో షేర్ చేశాను కదా, అవి కొంచెం ప్రైజెస్ ఎక్కువ అనిపించాయి కంపారిటివ్లీ. ఇక్కడ చూస్తే అదే నేను చేసిన మిస్టేక్ అనిపించింది. ఒకసారి డీమార్ట్కి వచ్చి చూసింటే బాగుండు అనేసి కొంచెం మనీ సేవ్ అయి ఉంటుంది అనిపించింది. ఎవరైనా ఇంకా కొత్తగా కిచెన్ సెటప్ చేస్తున్నారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, లేదంటే కిచెన్ ఆర్గనైజ్ చేయాలనుకునే వాళ్ళు, మీకు నియర్ బై ఏదైనా డీమార్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఆన్లైన్ ప్రైజెస్కి అలాగే అక్కడ దొరుకుతున్న ప్రైజెస్కి ఒకసారి కంపేర్ చేసుకొని క్వాలిటీ కూడా చెక్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. నా అబ్జర్వేషన్ ప్రకారము డీమార్ట్లో ఈ గ్లాస్ వేర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈవెన్ ఆన్లైన్ ప్రోడక్ట్స్ కన్నా మంచి క్వాలిటీ అనిపించి కొన్ని తీసుకున్నాను. నేను ఆల్రెడీ తీసుకున్నవి కొద్దిగా షార్టేజ్ వచ్చాయి, ఇంకా కొన్ని కావాల్సి ఉన్నాయి, అవి తీసుకుందామని వచ్చున్నాము. సో కొన్ని గ్లాస్ వేర్ అయితే తీసుకున్నా. అండ్ ఇక్కడ స్టీల్ కలెక్షన్ పెద్దగా లేదు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అంటే 2 years బ్యాక్ మంచి స్టీల్ కలెక్షన్ ఉంది. ఇప్పుడైతే పెద్దగా ఏం లేదు, కానీ గ్లాస్ వేర్ బాగుంది. ఎవరైనా నియర్ బై ఉంటే ఒకసారి వెళ్ళి చూసి తీసుకోండి. ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతోంది కదా, మంచి క్యూట్ కలెక్షన్ ఉంది. లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్, స్టీల్వి, డిఫరెంట్ షేప్స్ ఉండేలాంటివి చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్లోనే ఉన్నాయి. మొత్తం డీమార్ట్ అంతా పిల్లల హడావిడితోనే నిండిపోయింది. అంతమంది పిల్లలు ఉన్నారు. ఎందుకు రా ఇది? అది తీసుకోకూడదు నాన్న. ఎందుకు అది? అసలు ఈ బొమ్మ ఎవరు కొనిచ్చారు నీకు? నువ్వు కొనిచ్చావా నాన్న? అవన్నీ సెగ్రిగేట్ చేస్తే లోపల చాలా కష్టం అవుతుందన్న మాకు. ఇంకెట్లా పెట్టుకోవాలి నాన్న? ఎలాగా? ఇంకా షాపింగ్ అంతా అయ్యి బయటకు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. లంచ్ టైం కూడా దాటేసింది. ఫుల్ ఆకలి, ఇంటికి వెళ్ళి చేసుకొని తినేంత టైం లేదు. అప్పటికే ఈవినింగ్ అవుతుంది. ఇంకా కొంచెం పర్చేస్ చేయాల్సింది ఉంది అని చెప్పేసి సరే బయటే తిందామని ఈ మల్లికా బిర్యానీకి అయితే వచ్చాము. నాకు ఈ మల్లికా బిర్యానీతో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. దాన్ని అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక 2 times ఇక్కడ తిన్నాను. టేస్ట్ బాగుంటుంది, మాకు నచ్చింది. అంటే మేము చాలా సెలెక్టివ్ ప్లేసెస్లోనే తినేది ఫుడ్ బయటకు వచ్చినప్పుడు. అందులో ఇది ఒకటి. టేస్ట్ బాగా ఉంటుంది అండ్ క్వాలిటీ బాగా నచ్చింది. ఇక్కడ అంబియన్స్ మాకు మెయిన్గా బాగా నచ్చి ఎప్పుడైనా ఇటువైపు వస్తే ఇక్కడ వస్తూ ఉంటాము. ఇంకా ఈసారి అంతా ఇది ఇంకొక బ్రాంచ్, ఇంతకుముందు వేరే బ్రాంచ్ ఉంది, ఇది కొత్తగా బ్రాంచ్ స్టార్ట్ అయిందంటే చూద్దామనేసి అయితే వచ్చాము. బాగుంది లోపలంతా కూడా. ఫుడ్ క్వాలిటీ కూడా బాగుంటుంది ఇక్కడ. మొత్తానికి డీమార్ట్ వెళ్ళి ఇంటికి వచ్చేసరికి టైం 7 అయితే అవుతోంది. ఇప్పుడు
చాలా లేట్ అయిపోయింది మాకు, ఇక్కడ నుంచి చాలా దూరం, ట్రాఫిక్ కూడా భయంకరంగా ఉన్నింది. సో ఇక ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చాం డీమార్ట్లో అనేసి అయితే చూపించేస్తా క్విక్గా. ఇది వచ్చేసి రన్నర్, ఇది మనము గ్లాస్ కిచెన్లో కబోర్డ్స్లో కిచెన్ కబోర్డ్స్లోకి మనము కింద వేయొచ్చు, ఇది ఒక లేయర్, సో దట్ కింద మరకలు పడకుండా ఉంటే ఏమన్నా ఒకవేళ వెట్ అయినా కూడా వుడ్కి డైరెక్ట్గా టచ్ అవ్వకుండా ఉంటుంది. మా దగ్గర ఆల్రెడీ ఇదే కలర్ది ఉంది, సో నేను కొన్నిటికైతే ఆల్రెడీ వేసాను, ఇంకొంచెం షార్టేజ్ వచ్చింది కాబట్టి మళ్ళీ సేమ్ కలర్దే తీసుకున్నాను. ఇది జస్ట్ 129. మేము ఇంతకుముందు అమెజాన్లో తెప్పించుకుంది, అది కొంచెం కాస్ట్లీ బట్ మెటీరియల్ బాగుంది. అది వచ్చేసి అతుక్కునేస్తుంది మనము స్ప్రెడ్ చేయగానే. ఇది కొంచెం మెటీరియల్ ఓకేగా ఉంది, బట్ ఓకే, మనకు మళ్ళీ ఏం చేంజ్ చేస్తూనే ఉంటాం కాబట్టి పర్లేదు. ఇది నాకు ఇక్కడ నచ్చింది ఏమి అంటే డీమార్ట్లో ఇవాళ చాలా డిసప్పాయింట్ అయింది. డీమార్ట్లో చాలా వరకు మేము ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది వెళ్ళి కూడా, దాని తర్వాత ఇప్పుడే వెళ్ళింది. చాలా చేంజెస్ వచ్చాయి, అస్సలు మెయింటెనెన్స్ లేదు, క్లీన్గాను లేదు, అన్నీ క్లమ్జీగా ఉన్నాయి ఐటమ్స్ కూడా. అండ్ స్టీల్ కుక్వేర్ పెద్దగా ఏం మాకు నచ్చలేదు, బట్ గ్లాస్ ఐటమ్స్ ఓకే, మాకు ఓవరాల్గా సాటిస్ఫై అయింది కొంచెం గ్లాస్ ఐటమ్స్ తోటే. నేను ఆల్రెడీ మొన్న తెప్పించుకున్నాను కదా, కొన్ని తక్కువ వచ్చాయి, దానికోసమే తీసుకున్నా. ఇది చూడొచ్చు ఎంత క్వాలిటీ ఉందో గ్లాస్, ఇది జస్ట్ 99 రూపీస్ అంతే. ఇది పైన మూత కూడా చాలా స్ట్రాంగ్గా బాగుంది. ఇది అమెజాన్తో చూపిస్తా. అమెజాన్లో ప్రైజెస్ కంపేర్ చేసుకుంటే డీమార్ట్లోనే గ్లాస్వేర్ చాలా తక్కువగా ఉంది ప్రైజెస్ అయితే. నేను ముందే వెళ్ళి నింటే బాగుండు, కొంచెం మనీ సేవ్ అయి ఉంటాయి అనుకున్నాను. ఇది వచ్చేసి హనీ వేద్దామని తీసుకున్నా, ఇది 1 లీటర్ది. ఇంకా ఇలాంటివి 2 గ్లాస్ వేవి కూడా జ్యూస్ కోసం అనేసి, ఏవైనా ఇంట్లో ఫ్రూట్ జ్యూసెస్ అలా చేస్తూ ఉంటాను కదా, సో అవి తాగడానికి. ఇక్కడ స్ట్రా వేసుకొని తాగొచ్చు, స్ట్రా ఇన్సర్ట్ చేసేలాగుంది ఇది. ఇవి కూడా బాగున్నాయి. ఇది ఈచ్ వన్ వచ్చేసి 59 రూపీస్ 1. నాన్న ఇది నీకు, అది నాకు. ఇంకా నా కోసం ఒక 3 ట్రాక్ ప్యాంట్స్ అయితే తీసుకున్నాను. మా ధన్వి కోసం ఇవి చిన్నగా షార్ట్స్ చాలా బాగున్నాయి, తనకు పడుకోబోయే ముందు ఫ్రీగా ఉంటుంది అనేసి షార్ట్స్ కూడా తీసుకున్నాం. చాలా బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ బాగున్నాయి అనేసి ఇవి ఒక 2 అయితే తీసుకున్నాం ధన్వి కోసం. 3, 2 కాదు 3 క్యూట్గా ఉన్నాయి ఇవి. ఇంకా మా ధన్వి నేను ఎప్పుడు హెర్బల్ టీ తాగుతున్నా, నాకు కావాలని నా గ్లాస్ తీసుకుంటుంది. అందుకోసమని తనకు స్టీల్ది తీసుకున్నా, గ్లాస్ది ఎక్కడైనా పగలు కొట్టేస్తుందేమో అని భయంతో గ్లాస్ తీసుకోలే, స్టీల్ తీసుకున్నా. నా కోసం ఇంకొక చిన్నది హెర్బల్ టీకి బాగుంటుంది అనేసి ఈ గ్లాస్ కూడా తీసుకున్న గ్లాస్ది. అండ్ ఇది నేను యాక్చువల్గా స్నాక్స్ లడ్డు లాంటివి వేయడానికి ఇది బాగుంటుంది, ఇలాంటిది బాగా లాక్ అవుతుంది అనేసి వెతికాను. చాలా ప్రైస్ ఉన్నింది ఇది అమెజాన్లో, ఇది సేమ్ ఇలాంటిదే, బట్ ఇక్కడ నాకు జస్ట్ 149కే దొరికింది. ఓకే అనేసి ఇది ఒకటి తీసుకున్నా. మేజర్గా అవి స్నాక్స్ కుకీస్ కానీ లడ్డు అలాంటివి స్టోర్ చేసే చాలా బాగుంటాయి. అవునా నాన్న, ఫస్ట్ మనం వెళ్ళింది బాగాలేదు కదా. అండ్ నెక్స్ట్ ఇవి చిన్నవి, ఇది వచ్చేసి ఇది 875 ml, ఇవి 2 జస్ట్ 69 రూపీస్ అంతే. ఇవి కూడా 2 తీసుకున్నా, బికాజ్ ఆల్రెడీ నేను తెప్పించేసుకొని ఉన్నాను కాబట్టి ఎక్కువ తీసుకోలే, అన్నీ 1 or 2 అలా తీసుకున్నాను. షుగా పగిలిపోతుంది, అందుకే నీకు చెప్పింది. ఇంకా ఒక డోర్ మ్యాట్ ఒకటి తీసుకున్నాము, ఇది కూడా బాగుంది క్వాలిటీ. ఇది వచ్చేసి 450 రూపీస్ అలా, బట్ క్వాలిటీ బాగుంది, మంచి గ్రిప్ కూడా ఉంటుంది ఇది. ఇంకా ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నాం. ఇది మేము ఎక్కువ ట్రావెల్ చేస్తూనే ఉంటాము, బయటికి వెళ్తూనే ఉంటాం కదా, సో వీకెండ్స్ అలా బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా క్యారీ చేయడానికి బాగుంటుంది. లోపల వాటర్ ప్రూఫ్ లేయర్ లాగా వద్దు, నన్ను గాజు వద్దు ప్లీజ్. అది నీ కోసం, అది నా కోసం. నువ్వు ఇలా అంటావని తెలిసి నీ కోసం అక్కడ అడిగి తీసుకున్నాను కదా నిన్ను. సరే ఏదో చేద్దాంలే. దీంట్లో వచ్చేసి వాటర్ ప్రూఫ్ బ్యాగ్ ఉంది, సో వాటర్ ఏమైనా స్పిల్ అయినా, ఇప్పుడు బేబీ ఫుడ్ క్యారీ చేస్తుంటాం, స్పిల్ అయినా ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు అనేసి ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నాం. చాలా బాగుంది ఇది, మనకు తీసుకెళ్ళడానికి కూడా బాగా అనిపిస్తుంది. ఇది కొంచెం స్టైలిష్గాను ఉంది అండ్ ఎక్కువ లగేజ్ పడుతుంది. మెయిన్ మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే 2-3 చిన్న బ్యాగ్స్ తీసుకొని వెళ్తాము, అలా కాకుండా ఇప్పుడు దీంట్లోనే క్లీన్గా తీసుకెళ్ళొచ్చు. ఈ బ్యాగ్ వచ్చేసి 279 రూపీస్ అంతే ఈ బ్యాగ్. ఇంకా కొన్ని గ్రాసరీస్ కూడా తీసుకున్నాము. మామూలుగా పాపడ్ మా ఇంట్లో కొంచెం తక్కువ అప్పడాలు,
బట్ మా ఆయనకి ఇష్టం, ఎప్పుడైనా అడుగుతూ ఉంటారు, అందుకనేసి తీసుకున్నా. అండ్ ఇవి డీప్ ఫ్రై కాకుండా ఓవెన్లో కూడా చేసుకోవచ్చు, లేదా తవా పైన కూడా డైరెక్ట్గా అలాగే పెట్టినా కూడా దోశ ప్యాన్ పైన అప్పడాలు వచ్చేస్తాయి. నార్మల్గా మనం డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. అందుకోసం ఈ తవా పైన చేసుకోవడానికి కోసం అనేసి వద్దు నాన్న, కింద పెట్టు, గ్లాస్ దాని మీద పెట్టొద్దు, కింద పెట్టు. ఈ ఉరద్ దాల్ది మినపప్పు అప్పడాలు తీసుకున్నాను. ఇవి బాగుంటాయి, కొంచెం మసాలా అప్పడాలాగా. ఇంకా నెక్స్ట్ దీపం ఆయిల్, ఇంకా కోకోనట్ ఒక 2 తీసుకున్నాను. మాకు ఇక్కడ బయట ఒక్కొక్క కోకోనట్ వచ్చేసి 60-65 అలా, డీమార్ట్లో 33 రూపీస్ అని ఉండే. ఓకేనా, ఒక 2 కోకోనట్ కూడా తీసుకున్నా. ఎలా ఉన్నాయేమో చూడాలి. ఇంకా కనిపించే మామూలుగా దాని జోలికి పోం మామూలుగా. ఇప్పుడు అక్కడికి వెళ్తే చాలా సెక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, అందుకే ఎప్పుడు బయటికి వెళ్ళాలనుకున్నా కూడా లిస్ట్ రాసుకొని వెళ్ళడం మంచిది. బట్ ఒక్కొక్కసారి కంటికి అట్రాక్టివ్గా కనిపించినప్పుడు తీసేసుకుంటాం, మనల్ని మనం స్టాప్ చేసుకోలేము. అలాంటివి ఫేస్ మాస్క్, ఇది వచ్చేసి ఇది హైలరానిక్ యాసిడ్ ఫేషియల్ షీట్ మాస్క్. ఇది చాలా స్కిన్కి మంచిది. ఇంకా ఈ హైలరానిక్ యాసిడ్ అని కనిపించగానే, అండ్ ఎస్పెషల్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకు కూడా చాలా మంచిది అనేసి ఈ 2 ఫేషియల్ షీట్ మాస్క్స్ అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత అగరబత్తి, పూజకు కావాల్సిన ఐటమ్స్ కొన్ని, ఆయిల్, అగరబత్తి, ఇంకా గ్రాసరీస్ కొన్ని, అజ్వైన్ సీడ్స్ అయిపోయినాయి, అది తీసుకున్నాం. అండ్ ఇంకా మా ఆయన బైక్లో ఎప్పుడైనా ఎగ్స్ తీసుకొని వచ్చేటప్పుడు పగిలిపోతాయని చెప్పేసి ఇది తీసుకున్నారు, ఎగ్ ట్రే ఒకటి. తెచ్చాక మేము ఎలాగో ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసేది, బయట పెట్టము. సో ఇది బైక్లో క్యారీ చేయడానికి ఉంటుంది అనేసి తీసుకున్నారు. ఇది 89 రూపీస్. ఇంకా మా ధన్వి హెయిర్ యాక్సెసరీస్, తను ఏవి చూసినా అన్నీ కావాలంటోంది. అండ్ అమ్మాయిలకి ఎన్నున్నా తక్కువే కొంటూనే ఉంటాం కదా. ఇంకా తన కోసం అనేసి ఈ మల్టీ కలర్ది ఒకటి, ఈ 2 హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను. ఇంకా ఇలాంటి నార్మల్ హెయిర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నా. అవి ఎన్ని హెయిర్ బ్యాండ్స్ ఉన్నా మిస్ అవుతూనే ఉంటాయి. నీ ఎరేజరా చూపిస్తా. ఇది మా ధన్వి ఎరేజర్, చాలా క్యూట్గా ఉన్నాయి. సాకర్ లాగా ఇది బాల్, అలాగే షూ, టీ-షర్ట్ బాగుంది ఇది కూడా. ఇంకా ఇది ఒక వైపర్ కూడా తీసుకున్న, కిచెన్కి హెల్ప్ అవుతుందని. ఇంతకు ముందు ఉన్నింది, అది ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు మిస్ అయిపోయింది. ఇంకా ఒక డెటాల్ క్లీనింగ్కి దానికి పనికి వస్తుందని డెటాల్ ఒకటి తీసుకున్నాం. ఇవి మేము డీమార్ట్లో తీసుకున్న ఐటమ్స్ అయితే. ఫస్ట్ వెళ్ళిన విశాల్ మార్ట్ అయితే రియల్లీ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. మాకు ఏమీ నచ్చలేదు అక్కడ అసలు. పైగా స్టాఫ్ కూడా రెస్పాన్స్ బాగాలేదు, ఐటమ్స్ కూడా పెద్దగా బాగాలేదు, మెయింటెనెన్స్ లేదు. ఈవెన్ డీమార్ట్ కూడా చాలా డిసప్పాయింటెడ్. ఉన్న దాంట్లో మాకు గ్లాస్ వేర్ బాగా నచ్చింది, ఒక 2 బ్యాగ్, ఏవో కొన్ని ట్రాక్ ప్యాంట్స్, ఇలాంటివి కొన్ని చిన్న ఐటమ్స్ దొరికాయి అంతే. మేము యాక్చువల్గా తీసుకోవాలి అని వెళ్ళిన ఐటమ్స్ వేరు, తీసుకొచ్చింది వేరు. సో ఇది ఇవాల్టి వీడియో అయితే. ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.